ఈ నెల 24వ తేదీన గుంటూరులో సిపిఐ నగర మహాసభలు జరగనున్నాయి. ఈ సభలకు సంబంధించిన వివరాలను సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి శుక్రవారం మీడియాకు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెరుగుదలకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తామని చెప్పారు. నగరాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమరశీల ఉద్యమాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సిపిఐ నేతలు రావుల అంజుబాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర మహాసభలు జూలై 24వ తారీఖున జరగబోతూ ఉన్నాయి. ఈ నగర మహాసభలను విజయవంతం చేయాలని నగర ప్రజల్ని కోరుతూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నగరంలో మరి అనేక సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. స్థానిక సమస్యలే కాకుండా మరి దేశవ్యాప్త పిలుపులు, రాష్ట్ర పిలుపుల్లో భాగంగా కూడా మరి దేశానికి పట్టినటువంటి ఏదైతే మరి మతోన్మాదానికి వ్యతిరేకంగా, అట్లాగే కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మరి చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ నగరంలో మరి పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. అట్లాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలన్నీ కూడా మరి ప్రభుత్వాలు పెంచినప్పుడల్లా కూడా వాటికి నిరసనగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఈ స్థానికంగా సంబంధించి ఏదైతే పివి నాయుడు కూరగాయల మార్కెట్ సంబంధించి అమ్మకానికి పెట్టాం, వాటిల్లో అదొకటే కాకుండా దానికి సంబంధించి నల్లబాడుకు సంబంధించి ఒక స్థలం, అట్లాగే వెల్ఫేర్ సెంటర్ కూడా 3 కలిపి ఏపీ బిల్డ్ పేరుతోటి అమ్మకాన్ని పెట్టిన పరిస్థితిలో మరి హైకోర్టును కూడా ఆశ్రయించాం. ఏదైనప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఈ మధ్యలోనే మరి సిపిఐగా అన్ని పార్టీలని ఏకం చేసి మార్కెట్ని మరి కాపాడగలిగాం. ఈరోజు మార్కెట్గా ఉందంటే మొదట దాన్ని దాన్ని నిలపడం కోసం, అక్కడ ఉండటం కోసం మొదట అడుగు సిపిఐగా వేసాం. మరి పోరాట ఫలితంగా ఈ రోజున మార్కెట్గా ఉంది. లేకపోతే శివారు ప్రాంతానికి తరలింపాలని, ఆ స్థలాన్ని మరి ఎవరికో కట్టబెట్టాలనే ప్రయత్నాలని సిపిఐగా తిప్పికొట్టాం. అట్లాగే మరి గాంధీ పార్క్ ముందు బస్ బే పేరుతోటి మరి అదొకటే కాకుండా 22 సెంటర్లో మరి బస్ బేలు కట్టాలని నిర్ణయం తీసుకొని కాంట్రాక్టులకి మేయర్లు, కమిషనర్లు మరి వాళ్ళకి అనుమతులు ఇచ్చినా కూడా దాన్ని కోర్టును ఆశ్రయించి ఈ రోజున అవన్నీ కూడా గాంధీ పార్క్ ముందు కట్టిన బస్ బేని అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు, ఆటో యూనియన్ వాళ్ళ జీవనోపాధి పోకుండా సిపిఐగా వాళ్ళకి అండగా నిలబడి బస్ బేలను రద్దు చేయించాం. అట్లాగే గత 10 సంవత్సరాలుగా మరి వసుంధరాపురానికి సంబంధించి ఏదైతే మరి వెల్ఫేర్ సెంటర్ ఉందో దాంట్లో మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మరి ఉద్యమాన్ని ప్రారంభించాం. అక్కడ ఉన్న అడవిగా ఉన్నదంతా కూడా బాగు చేయించడంలో సిపిఐ మరి ముందుండి నాయకత్వం వహించాం. అనంతరం మరి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ టైంలో 5 సంవత్సరాలు అట్నే పోయింది. ఈ మధ్య దానికి సంబంధించి సూపరింటెండెంట్ గారు